హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు చాణక్య. ప్రజెంట్ దేశంలో అట్టుడుగుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది కలకత్తాలో జరిగిన ఒక దుర్ఘటన. అదేంటో కాదు, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికో తనని కూడా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్ఘటనతో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉంది. మరి వీటి గురించి ప్రియా చౌదరి గారు కూడా ఏమంటారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఈ ఇష్యూ అనేది కూడా ఇంతగా వచ్చింది, ప్రతి ఒక్కరిని కూడా బాధ కలిగించే విషయం. అత్యాచారం, దాంతోపాటు అమ్మాయిని కూడా హత్య కూడా చేశారు. కాబట్టి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినట్టు ఇంకొక సెన్సేషనల్ న్యూస్ రాగానే ఈ ఇన్సిడెంట్ను కూడా ప్రజలు కూడా మెల్లగా మర్చిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? మంచి ప్రశ్న అడిగావు. బ్రహ్మాండంగా మర్చిపోతాం. ఎందుకనంటే నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కూడా చాలాసార్లు ఫేస్ చేశాను ఇది. నేను ఏదైనా ఒక కేసు పట్టుకున్నానంటే వాడికి శిక్ష పడేంత వరకు దాని వెనకే పడతా. ఆ పడిన తర్వాత కూడా దాన్ని పట్టుకొని వస్తా. నేను చాలాసార్లు కూడా నా పై ఉన్నటువంటి వాళ్ళందరూ ఎడిటర్స్ వాళ్ళందరూ ఏమనేవారంటే, అమ్మా ఇది 2 రోజులు అయిపోయింది కదా, ఇది స్టేరు, ఇంకా దీని గురించి ఆపేసే, కొత్తదేమన్నా ఉంటే పట్రా అని మాట్లాడిన రోజే నా మనసు జర్నలిస్ట్గా ఎప్పుడో చచ్చిపోయింది అయ్యా. నా తాపత్రయం ఏంటి అనంటే, నేరం చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడిందో కూడా చివరి వరకు నువ్వు ఫాలో అప్ పెట్టి చూడు. అడుగడుగునా వాడిని జనంలో మర్చిపోనివ్వకుండా చేయి. ఏ శిక్ష పడిందో శిక్ష పడేటట్టు నువ్వు చేయి. పడిన తర్వాత ఆ శిక్ష ఏంటనేది జనాలకి కొన్ని వందల వేల సార్లు చెప్పు. కొన్ని వందల శిక్షలు పడుతున్నాయి ఈరోజు, కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయి బయటికి. తీర్పుల గురించి ఎందుకు మాట్లాడరు? సెన్సేషనల్ తీర్పులు మాత్రమే మాట్లాడతారు. ఏది మాట్లాడతారు? దిశ ఎన్కౌంటర్ జరగానే ఎన్కౌంటర్, అప్పుడు దాకా వార్తలు ఏం లేవు, చచ్చిపోయినాం మనం. అది ఒక్కసారి ఊపు వచ్చేసింది. ఆ ఊపు రాగానే ఆ దిశ ఇష్యూ ఏం పడింది, ప్రపంచం మొత్తం కూడా ఆ చర్యని దేని మీద పడింది? నిర్భయ మీద పడింది. దిస్ ఈజ్ నేచర్. విశ్వం ఇదే. విశ్వం యొక్క చర్యలు ఇలాగే ఉంటాయి. 7 సంవత్సరాల నుంచి ఆ కేసు బయటికి రానేలే. లాగుతున్నాడు. ఇందాక నేను అన్నాను చూసావా, నేను ప్రొఫెషన్ గురించి నేను పేరెత్తితే బాధపడతారేమో కానీ ఒకానొక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ యొక్క నేరస్తుల్ని కాపాడటానికి 7 సంవత్సరాలు న్యాయంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో న్యాయశాస్త్రంలో అన్ని వాడి పారేస్తుంటే, ఒరే నువ్వు ఇట్టా వాడుతున్నావంటే ఆడపిల్లల్ని నేను కాపాడలేనురా, కాపాడే సిచ్యువేషన్ని తీసుకురావాలి అని చెప్పి ఒక ఉధృతిని జనంలోకి, ఆ విజన్ని తీసుకెళ్ళి ఆ శక్తిని నింపి, ఆ శక్తి ఆ సెగ ఢిల్లీ దాకా దాకింది, హైదరాబాద్లో ఉన్నటువంటి సెగ. అప్పుడు కదా వాళ్ళకి ఉరిశిక్ష పడింది బాబు. అప్పటి వరకు ఎక్కడ జరిగింది? ఎవడు మాట్లాడాడు? నేను అడుగుతున్నాను. నిర్భయ గురించి వారం రోజులు వాయించి పడేసాం, దద్దరిల్లిపోయినాయి, మైకులు దద్దరిల్లిపోయినాయి, అందరం ఢిల్లీలో పరిగెత్తాం, ఢిల్లీ ఫ్లైట్లు ఎక్కాం, దిగాం, కూర్చున్నాం, చేసాం, అయిపోయింది. కానీ శిక్ష ఎవరు వేశారు? ఇంకొక నేరం వేసింది శిక్ష. ఎవరు దాన్ని అంతవరకు తీసుకెళ్లారు? ఆ ఎనర్జీని, ఆ ఫ్రీక్వెన్సీని నేచర్ తీసుకొని వెళ్ళింది. ఎప్పుడో తర్వాత అప్పుడు నిర్భయ మనకి సంఘటన గుర్తొచ్చింది. నిర్భయ కేసు కదిలింది, నిర్భయ కేసు ఇలా ఉంది, నిర్భయ కేసు అలా అయిపోయింది అని చెప్పేసి అని అప్పుడు ఉరి శిక్ష, కేల్కతం, దుకాన్ బంద్, అందరూ కామైపోయి కొంచెం కూల్ డ్రింక్ తాగేసాం, కొంచెం టీలు తాగేసాం, కొంచెం కాఫీలు తాగేసాం, మళ్ళీ ఏం జరుగుతుందా అని చూస్తున్నాం. ఈలోపు ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వచ్చిందనమాట. మన బతుకులు ఇంతే, మనం బాగుపడవు. సిగ్గు లేదు మనకి, లజ్జ లేదు మనకి, సామాజిక బాధ్యత అసలే లేదు మనకి. అర్థమైందా? ఇందాక నేను చెప్పాను కదా, మనది ఒక బతుకేనా, కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె, పందుల్లాగే సోకాళ్ళు మేధావులందరూ అబ్బో మోడీ ఏమన్నా చేశాడంటే కూర్చొని పుంకాలు పిసికేసుకొని మాట్లాడేస్తారు. మరి ఆ తర్వాత ఇప్పుడు దీని గురించి ఏ గొంతుకలు ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మైకులు పట్టుకొని మాట్లాడడం లేదు? ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడేసి మీటింగులు పెట్టేసి, గ్రూప్ మీటింగులు పెట్టి, పార్టీ మీటింగులు పెట్టి, ఇన్ని పెట్టిన వాళ్ళు. దేశంలో ఒక ఆడపిల్లకి ఇంత జరిగితే మేధావుల నోళ్ళు పెగలవే, ఆగిపోయాయే, ఆరిపోయాయా? గొంతుక తడారిపోయిందా? తీయండి బాస్. మేధావితనం ఎవరి కోసం చూపిస్తున్నారు? నాశనం కోసం చూపిస్తున్నారు. దేశం యొక్క ఆ భద్రతని భ్రష్టు పట్టించడానికి, దేశం యొక్క విలువని దిగజార్చడానికి మాత్రమే మేధావుల గొంతుకలు పనిచేస్తున్నాయా? దీనిలో ఎందుకు మాట్లాడరు? 10 సార్లు ఎందుకు మాట్లాడరు? 10 రోజులు ఎందుకు మాట్లాడరు? 10 గంటలు ఎందుకు కూర్చొని డిస్కషన్ చేయరు? అంటిల్ అన్లెస్
నేరస్తుడికి శిక్ష పడేంత వరకు, పడినటువంటి శిక్ష మీద ఎందుకు జడ్జిమెంట్లు రావు, ఎందుకు డిస్కషన్స్ రావు, ఆ జడ్జిమెంట్ల గురించి రోజుకు 10 జడ్జిమెంట్లు వేయండి. కొడుకు ఒక్కొక్కడికి ఉచ్చబడుతుంది నేరం చెయ్యాలి అనంటే. అప్పుడు ఒక్కొక్కడికి అర్థమవుతుంది, ప్రతి పోలీస్ ఆఫీసర్కి గుర్తొస్తుంది, అరే శిక్ష పడితే నేను ఈ యొక్క విజయాన్ని సాధించింది నేనే అని ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ఒక నేరస్తుడికి పడినటువంటి శిక్ష బయటికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఏదైతే ఉంటాయో ఒక న్యాయమూర్తి అనుకుంటాడు, నేను న్యాయాన్ని కాపాడినటువంటి ఆ యొక్క స్థితి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడిని అనుకొని అతనిలో ఎనర్జీ పెరుగుతుంది, వీటిలో ఎనర్జీ పెడుతుంది, సమాజంలో ఒక భయం అనే ఎనర్జీ పుడుతుంది. అప్పుడు మాత్రమే నేరాలు ఆగుతాయి. ఓకే, ఎలా ఆగుతాయో ఏంటా అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. బిఫోర్ క్లోజింగ్ దిస్, కాకపోతే ఏంటంటే నాకు ఒకటి ఈ ఇష్యూలో అత్యంత హీనంగా దరిద్రంగా అనిపించిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఏంటంటే ఎవడైతే ఈ ఇన్సిడెంట్ చేశాడో సంజయ్ రాయ్ అని, తను దొరికిన తర్వాత కూడా ఏం పర్లేదు ఉరి తీసేయండి ఏమవుతుంది అని చెప్పేసి ఇంత అంటే ఎలా అన్నాడనే దాని మీద ఎవడు మాట్లాడలే, ఎందుకు అన్నాడనే దాని మీద ఎవడు మాట్లాడలే. నేను చెప్పనాది, వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సిగ్నల్స్? దీది అక్క ప్లాను ఇంప్లిమెంట్ చేసింది వాడు, ప్రిన్సిపల్ వాడి కింద ఉన్నాడు వీడు. మరి ముఖ్యమంత్రి నన్ను ఇది చేయమంటే నన్ను ఎవడేం బిగుతాడు రావాయ్, తీసుకోండి ఊరి. అంటే పడదని చెప్పేసి అంత హ్యాపీగా, అంటే అంత ధైర్యంగా చెప్పేసి, అంటే ఇంత జరుగుతుందని భవిష్యత్తు వాడు ఊహించలేదు కదా. నేచర్ వాడికి ఇంత భయంకరమైన శిక్ష వేస్తుంది. వాడికి కాదు శిక్ష, ఇది ద గ్రేట్ కాలాదీదీకి ప్రకృతి వేసినటువంటి శిక్ష, కాండ్రించి ఉమ్ము ఊహించుకునేటటువంటి శిక్ష ఈరోజు ప్రకృతి కాలాదీదీకి వేసింది, కలకత్తా కాలాదీదీ. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడారు అని అంటే స్కెచ్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాడిని ఎవడు ఏం పీకుతాడు. ఇప్పుడు 7,000 మంది ఆ ప్రొటెస్ట్ జరుగుతుంటే దాంట్లోకి వెళ్ళిపోయి విధ్వంసం చేసి అవతల పారేశాడు. తూచి అన్నారు. ఇది తూచి కాదు రావే, నేను చెప్తున్నాను కదా, ఆట ఇప్పుడే మొదలయ్యింది. అంతం ఖచ్చితంగా ప్రకృతి చేతిలో డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా మాట్లాడేది ఉంది, ఇంకా మనం మాట్లాడుకుందాం మ్యామ్. కానీ ఏంటంటే ఈ రోజుకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏ యాంగిల్ నుంచి ఎటు వచ్చినా కానీ సో దానికి వెనకల అంటే ఎవరుంటారు ఏంటి అనేది కూడా మీరు చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సో గైస్, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఇన్సిడెంట్ గురించి తలుచుకున్నారంటే ఖచ్చితంగా గుండె తడి, ఖచ్చితంగా కంట్లో నుంచి నీరు వచ్చేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయ్యో అనుకున్న క్షణాలు కూడా మనకు ఉండే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మన ఇంటి వరకు కూడా రాకూడదు అని అనుకుంటే మనం కూడా సామాజిక బాధ్యతతో ఏదైనా కానీ తప్పులు జరుగుతున్నాయంటే ప్రశ్నించే అవకాశం అనేది కూడా మీరు తీసుకొని దాన్ని ప్రశ్నించారంటే మనం ముందుకి జాగ్రత్తగా వెళ్ళొచ్చు, భవిష్యత్ తరాలని కూడా మనం హ్యాపీగా ఉంచవచ్చు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.